హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం ఊరిపిండితో వడియాలు చేసుకోబోతున్నాం. ఊరిపిండి వడియాలైనా అనొచ్చు, వీటిని తెలగపిండి వడియాలైనా అనొచ్చండి. వీటిని రెండు రకాలుగా పిలుచుకుంటారు వీటిని. ఇప్పుడు మనం ఈ తెలగపిండిని నానబెట్టుకుందామండి. ఇలాగ ముక్కలు చేసుకొని ఇవి గానుగుల దగ్గర దొరుకుతాయండి. ఆయిల్ ఆడుతారు కదండి, ఆ గానుగుల దగ్గర దొరుకుతాయి. నువ్వులపప్పు తెలపిండి, నువ్వులపప్పు తెలపిండితోటే మనం వడియాలు పెట్టుకోవాలి. శనగపప్పు తెలపిండితో వడియాలు పెట్టుకుంటే బాగోవండి. ఎక్కడైతే మనకి ఆయిల్ ఆడుతారో మనకి గానుగు దగ్గర దొరుకుతుందండి. ఇది బజార్లో అమ్ముతారు గాని కల్తీ అయిపోద్దండి తెలపిండి. మనకి గానుగు దగ్గరికి వెళ్తే మనకు పర్ఫెక్ట్ గా దొరుకుతుందండి. ఎందుకంటే మనకు అప్పుడే నువ్వుల పప్పు ఆడి మనకి ఇస్తారండి. దీంతో కూర కూడా చేసుకోవచ్చు. మనం ఉత్తరాంధ్ర వైపు మేము ఉదయాన్నే చద్దన్నం తింటామండి. చద్దన్నంతో ఈ వడియాలు నంచుకొని తింటే సృష్టిగా ఉంటదండి. చాలా బాగుంటదండి, చాలా టేస్ట్ గా ఉంటది. మనం భోజనం అంతా చేశాక కొంచెం పెరుగన్నం తినేటప్పుడు ఒక్క ఒడుము పట్టుకొని ఇలా నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటదండి టేస్ట్ గా. మీరు కూడా తినుంటే మాకు కామెంట్ చెయ్యండి. ఇప్పుడు కొండలో నానేసుకుందామండి. ఇది కేజీ తెల్లపిండి కదండి. ఇది బయట కొని తెచ్చుకునేదండి. ఇది మనం ఇంట్లో ఆడించుకుని గానుగు పిండి అయితే మనం నువ్వులు బాగు చేసుకుని తెల్లపిండి గానుగు ఆడించుకుంటే మనకి గాలించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. లేదంటే ఇందులో ఇసుక కంకర రాళ్ళు అవి ఎక్కడైనా మనకు తగలొచ్చు. అందుకని మనం ఈ ముద్దని ఒక రోజంతా నానిన తర్వాత మనం గాలించుకోవాలండి. దీన్ని ఇప్పుడు నానబెట్టుకుందామండి. మూడు లీటర్ల నీళ్ళ వరకు నేను పోసానండి. ఇందులోన మనం ఎంత నీళ్ళు పోసుకుంటే అంత బాగా నానుతుంది. మళ్ళీ దీన్ని గాలించుకోవాలండి మనం. ఎందుకంటే మన పంట పిండి అయితే మనం బాగా శుభ్రం చేసి వాటిని బాగు చేసుకుంటాం కాబట్టి ఇసుక రాళ్ళు అవేవి లేకుండా మనం చూసుకుంటాం కాబట్టి మనం సొంత ఇంట్లో పిండి అయితే మనం ఇలా గాలించుకోవక్కర్లేదు. బయట కొన్న పిండి కదండి ఇది, మనం గాలించుకోవాలన్నమాట. దీన్ని ఒక రోజంతా ఇది ఇలా నానాలి. దీన్ని ఇలా వదిలేద్దాం ఒక రోజంతా. ఇది 2 రోజులు అయిందండి తెల్లపిండి నానబెట్టుకుని. ఇలా నానబెట్టుకోవాలండి మనం తెల్లపిండిని. చూసారా చక్కగా ఒక్క ముక్క కూడా లేదండి, బాగా నానిపోయింది. తెల్లపిండిలోన ఇలా వాటర్ వేసుకొని దీన్ని ఇలాగా కలపాలండి. ఏమైనా రాళ్ళు ఇసుక ఉంటే అడుగు చేరిపోతాయండి. ఇలా తిప్పాలండి చేయి పెట్టి. ఇక రాళ్ళు ఇసుక తగులుతుందండి అడుగుని. కొంచెం లైట్ ఇసుకుంది. కిందని నేను ఒక తెప్పలా పెట్టానండి. కిందని దాని మీద ఒక క్లాత్ వేసుకున్నాను. ఈ అడుగుని ఇసుకంతా ఉండిపోతుందండి. ఇలా వేసుకోవాలి క్లాత్ లోన. ఇలా తిప్పుకుంటే అడుగుకంతా ఇసుక వెళ్ళిపోతుందండి. ఇలా తిప్పిస్తే ఇసుకంతా అడుగుకి వెళ్ళిపోద్దండి. ఇలాగా మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. నేను కొండలో, ఎందుకంటే నేను ఒడుముద్ద నానబెట్టాను. కొండలో పెట్టినవి ఏ వంటలైనా చాలా టేస్ట్ వస్తాయండి. చూడండి ఎంత తీసుకొచ్చిందో. ఇలాగా ఈ క్లాత్ ని దగ్గర తీసుకోవాలండి. మనం దగ్గర తీసుకుంటే వాటర్ అంతా కిందకి ఇదవుతుంది. ఈ చెంగుని తీసి ఇలా కట్టుకోవాలండి గట్టిగా. ఇలాగా తాడు కట్టుకొని ఆ తాడుకి మూట ఏలాడి తీసుకోవాలండి. ఇలాగే మొత్తం వాటర్ అంతా అయిపోయిన వరకు మనకు వాటర్ అంతా కారేస్తుందండి. మనకి రోజంతా ఈ మూటని మనం ఇలాగ ఆరగొట్టుకున్నాం అనుకోండి, అస్సలు వాటర్ అంతా పోతుంది మనకి. మనం ఈ విధంగా పిండొడియాల ముద్ద ఒక రోజంతా దీన్ని ఇలాగ ఆరగొట్టుకోవాలండి. చూసారా చక్క తయారైంది ముద్ద మనకి. మనం ఏ కుండలోనైతే నానబెట్టుకున్నామో అదే కుండలోన ఈ ముద్దని వేసుకుందామండి. చూడండి చక్కగా ఇలా వడియాలకి కావలసినవండి పచ్చిమిరపకాయలు, 5 నిమ్మకాయలు. నిమ్మకాయల్ని ఇలా గ్రేట్ చేసుకొని ఈ తొక్కని మనం వడియాల్లో వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి వడియాలు. వాము ఎక్కువ వేసుకోకూడదండి, మరి ఎక్కువైనా చేదొచ్చేస్తాయి వడియాలు. ఇంత వాము పడుతుందండి. మనం గ్రేట్ చేసుకున్న నిమ్మకాయలండి ఇవి. ఆ నిమ్మ పౌడర్ తొక్క అండి. ఇది మనం తింటున్న కొద్ది మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి. వెల్లుల్లి అండి, ఇది ఉప్పు. ఇవ్వటండి చూసారా మిరపకాయలు. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక 1/2 పచ్చిమిరపకాయల వరకు నేను వేస్తున్నానండి ఆ ముద్దకి. ఉప్పు కూడా వేసుకోవాలండి.
రాళ్ళు ఉప్పు తీసుకోవాలి, సాల్ట్ తీసుకోవద్దు. మనం రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది మనకి. వెల్లుల్లి గుప్పుడు వెల్లుల్లి తీసుకున్నాను నేను. గుప్పుడన్నీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇది మిక్సీ వేసుకుందామండి. మనం నిమ్మతొక్కని ఇలా గ్రేట్ చేసుకున్నాం కదా, అదే నిమ్మకాయల్ని ఇలా పిండుకోవాలండి అందులోన. ఎందుకంటే చలికాలం కదండి, తొందరగా పులవదు. అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు మనకి వడియాలు పురుగు పట్టకుండా ఉంటాయండి నిమ్మరసం వేస్తే. అందుకే నిమ్మరసం వేసుకోవాలి, తొందరగా పురుగు పట్టదనమాట. 6 నెలల వరకు కూడా మనకి వడియాలు నిల్వ ఉంటాయి. మరి నలుపు రానివ్వకుండా కూడా ఉంటుంది, అందుకని నిమ్మరసం వేయాలి. తొక్క చెక్క తీసుకున్నాం కదండి, ఇలా వేసుకోవాలి. దీన్ని వాము వేసుకోవాలండి. వాము మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఏమాత్రం వాము అయితే సరిపోద్దండి. వాము ఎక్కువైనా వడియం చేదు వచ్చేస్తుంది. ఇందాక మిక్సీ చేసుకున్నాను, ఇది మిరపకాయల ముద్ద. ఇది ఈ మిరప ముద్దని ఇప్పుడు మనం అందులో వేసుకుందామండి. వెల్లుల్లి ముద్ద, మిరపకాయలు, ఉప్పు అండి, ఈ 3 కలిపి మిక్సీ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ముద్దనేసి కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం ఇవన్నీ బాగా కలిసినట్టు కలుపుకోవాలండి మనం. ఇప్పుడు ఇది ఒక రోజంతా ఇలాగా పులాలండి, అప్పుడు మనం వడియాలు పెట్టుకుందాం. నిన్న కలుపుకునే ఊరిపిండి ఇలాగ అయిందండి. ఒక రోజంతా కలుపుకొని వదిలేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు మనం వడియాలు పెట్టుకుందామండి. చూడండి, ముద్దను తీసుకున్నాను ప్లేట్లోకి. ముద్దను తీసుకోవాలండి. ఇలాగా ముద్దను తీసుకొని పెట్టుకున్నాం కదండి. ఒక బౌల్తో నీళ్ళు పెట్టుకోవాలండి. చెయ్య తడి చేసుకోవాలండి. మనం ఇంత ముద్దలు తీసుకోవాలండి మనం వడియాలు చేసుకోవడానికి. ఈ ముద్దని ఇలా చేసుకొని ఇలాగా తిప్పాలండి, అరిచేతిలో పెట్టి. ఇగోటండి, ఇవే వడియాలండి. మనం ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలండి. ఈ పచ్చిముద్దతో కూడా మనం అన్నంలో కలుపుకొని తినొచ్చండి. వేడి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ మరిగించుకొని అన్నంలో వేసుకొని ఈ పచ్చిముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకి ఎన్ని కూరలున్నా ఎన్నున్నా పిండడం కలవాటు పడిన వాళ్ళు తినకపోతే ఉండలేమండి. మనం దీన్ని చూస్తే చాలు మనకు నోరు ఊరిపోద్ది. మనం మిల్లెట్స్ ని జావ చేసుకున్న వేటితోటైనా ఈ పిండోడు నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేను ఊరిపిండి వడియాలు పెట్టుకున్నాను. తెల్లపిండి వడియాలు అనొచ్చు, వీటిని ఊరిపిండి వడియాలు కూడా అనొచ్చండి. దీన్ని 3 రోజుల వరకు ఎండలో ఎండబెట్టుకుందామండి. మొత్తం 6 నెలల వరకు కూడా వడియాలు పాడవకుండా ఉంటాయండి. ఒక గాజార్లో వేసుకుంటే బాగా ఎండిన తర్వాత దీన్ని ఒక గాజార్లో వేసుకొని మనం దాచుకోవాలండి. ఇలాగా ఎండలో పెట్టుకోవాలండి మనం. ఇలాగ వడియాలు పెట్టుకున్న తర్వాత మన ఊరిపిండి వడియాలు ఈ విధంగా రెడీ అయ్యాయండి. మనం చక్కగా చల్లదనంతోనైనా, చక్కగా మజ్జిగన్నంతోటైనా, పప్పుచారుతోటైనా చక్కగా నంచుకు తినొచ్చండి. ఇవి ఆయిల్లో వేపుకొని కూడా తింటారు కొందరు. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.